22 ఏళ్ల కుర్రాడు 2 లక్షల పెట్టుబడితో ఫుట్పాత్ మీద బట్టలు అమ్మే స్థాయి నుంచి ఈరోజు ఒక వస్త్ర దుకాణం పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఫంకీ ఫంకీ స్టైల్స్లో కుర్రాళ్ళకి నచ్చే బట్టల అమ్మకంలో బిజినెస్లో రాణిస్తున్న రమణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 20 సంవత్సరాల లోపు ఉండే కుర్రాళ్లకు సినిమాల్లో చూసే ఫ్యాషన్ డ్రెస్సులు కావాలని వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ సైట్లో చూస్తూ వాటిని ఆర్డర్ చేసుకునేవారు. అక్కడ వీటి యొక్క రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి. దీన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్న రమణ తనలాగే సినిమాల్లో హీరోలు వేసుకునే బట్టలు, ఫంకీ స్టైల్స్లో ఉండే ఫ్యాషన్ డ్రెస్సులు కావాలని చూసే పిల్లలకు ఈ బట్టలు కొనాలి అనుకుంటే విశాఖపట్నం వరకు వెళ్ళవలసి వస్తుంది, లేదా ఆన్లైన్లో వేలకు వేలు పోసి ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అదే వ్యాపారం నేనెందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన రావడం, ఆ ఆలోచన ఇంటి దగ్గర ఉన్న అమ్మానాన్నలకు తెలియజేయడంతో వారు మొదటగా వద్దన్న తర్వాత రోజు రమణ చెప్పే మాటలు వినేసరికి వ్యాపారం చేయడానికి 2 లక్షల డబ్బులు ఇస్తామని చెప్పి ఆ డబ్బును కొంత తీసుకొని రమణ ఢిల్లీ, ముంబై, వెస్ట్ బెంగాల్ వంటి క్లాత్ మర్చెంట్స్ ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రస్తుతం ట్రెండ్కి సూట్ అయ్యే విధంగా ఫంకీ స్టైల్స్లోను మరియు హీరోస్ వేసుకునే డిఫరెంట్ స్టైల్స్లో ఉండే బట్టలను తక్కువ రేట్కి తెచ్చి ఇక్కడ శ్రీకాకుళంలో ఫుట్పాత్ మీద పెట్టి మొదటగా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. లోకల్ 18 ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎక్సెక్ట్ షాప్ రమణ దగ్గర ఉన్నాము. అతి తక్కువ కాలంలో ఇన్స్టాగ్రామ్లో అతి తక్కువ రేట్లకి బట్టలు అందిస్తూ పిల్లల మనసులు దోచుకున్న రమణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ రమణ, నువ్వు ఈ షాప్ పెట్టాలని నీకు అనిపించింది? ఈ షాప్ వచ్చేసి నాది కొంచెం చాలా చిన్న వయసులో నా ఆలోచనలో ఉన్నానన్న. నేనైతే ఫస్ట్ ఫుడ్ పార్క్ పైన స్టార్ట్ చేశాను షాపు. అప్పట్లో 2 లక్షలతో స్టార్ట్ చేశాను షాప్. అయితే మనం ఇప్పుడు మ్యాక్సిమం ఒక 20 లక్షలతో మనం షాప్ పెట్టడం, స్టాక్ తేవడం అంతా కలిపి కొంచెం అలా కుర్రోళ్ళ సపోర్ట్ ద్వారా ఇన్స్టాగ్రామ్ అలాగే చేయడం వల్ల కొంచెం కుర్రోళ్ళ సపోర్ట్ దొరకడం వల్ల చేశాను అన్న. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫుట్పాత్ లో షాప్ పెట్టాను అన్నా కదా, అప్పుడు ఏ సంవత్సరం, ఎలా అసలు ఆలోచన అనేది అప్పుడు నీకు ఎలా వచ్చింది? ఇంటి దగ్గర సపోర్ట్ చేశారా లేదా? ఇంటి దగ్గర సపోర్ట్ ఉందన్న. అప్పట్లో నేను 2019లో 2 లక్షలతో నాకు ఇంట్లో వెళ్ళి పంపించారు, నువ్వు వెయిట్ చేస్తావా అని. అది అలా కొంచెం మన ఫాలోవర్స్ ని బట్టి ఇన్స్టాగ్రామ్ వీడియోలు గట్రా చేయడం వల్ల కొంచెం దాన్ని బట్టి అలా పెరిగిందన్న. మనకైతే కొంచెం వ్యాపారం కూడా ఉంది, దాన్ని బట్టి కొంచెం షాప్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఈ షాప్ లో కూడా చూస్తే కుర్రోళ్ళకి నచ్చేవి అన్ని ఫంకీ ఫంకీ డ్రెస్సులు, మోడల్ షర్ట్లు ఇవే ఎక్కువ కనిపిస్తుంటాయి, మిగతా వాళ్ళకి కనిపించకుండా. ఈ ట్రెండ్ అన్ని నువ్వే తెస్తావా లేకపోతే లేదన్న, ఇది ఈ మోడల్స్ అన్ని నేను ఒక్కడనే వెళ్ళి తెస్తాను. నాకు ఎప్పుడో నా ఫ్రెండ్ సపోర్ట్ ఉంటే ఎవరికో పట్టుకెళ్తాను అన్న, అంతేని. వీళ్ళ ఐటమ్ కూడా ఇంకా శ్రీకాకుళంలో ఎక్కడ మ్యాక్సిమం ఎవరెవరు ఇదే రేటుకి నేను షర్ట్ ప్యాంట్ ఓన్లీ 700కి ఇస్తానన్న. బయట ఎక్కడైనా ఎక్కువ ఉంటదేమో, మనకి దాని గురించి తెలియదు. నేనైతే షర్ట్ ప్యాంట్ అతి తక్కువ, నాకు ఇందులో ఎక్కువ అక్కర్లేదన్న. మార్జిన్ 5-50 రూపాయలు వస్తే చాలన్నా. అంత దూరం తెచ్చినందుకు 50 రూపాయలు మార్జిన్ ఆశిస్తున్నాను. అంత తక్కువ మించి మరి ఇంకా తగ్గిస్తానన్నా. ఇంకా మన ఫాలోవర్స్ అందరూ వస్తుంటే కొంటుంటే ఇంకా తగ్గిస్తానన్న కంపల్సరీ. ఈ నీ ఇన్స్టాగ్రామ్ చూసి చాలా మంది కుర్రాళ్ళు ఒక 17-16 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ సీతంపేట, పాలకొండ వస్తారన్న. వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రెస్సులు కొనుక్కొని వెళ్ళినప్పుడు నీకేం చెప్తూ ఉంటారు? ఈ షాప్ కి అయితే ఎప్పట్లో రావాలని వాళ్ళ కోరికలు కూడా ఉన్నాయట. చాలా మంది నాకైతే ఇన్స్టాలో చెప్పారు కూడా, అన్న మీ షాప్ కి రావడం కోరుకుందన్న నాకు అనేసి. కానీ ఇదే సపోర్ట్ ఇంకా చేసి ఇంకా మీకోసం ఇంకా మంచి మంచి ఆఫర్లు తెస్తానని మాత్రం చెప్తున్నాను నాకు. కంపల్సరీ చాలా తగ్గించి 500లకు కూడా ఇచ్చేస్తానన్న షర్ట్ ప్యాంట్. అది ఇంకా మీ సపోర్ట్ వల్లే ఉంటది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తక్కువకి ఇచ్చేయాలని చూస్తున్నాను. ఇంకా ఓకే, నీ దగ్గర ఉన్న ఇప్పుడున్న ఫంకీ మోడల్స్ దాని గురించి కొంచెం ప్రేక్షకుల కోసం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? తప్పకుండా అన్న, దానికేముందన్న. మన దగ్గర బ్యాగీ ఐటమ్ వచ్చేసి బయట నీకు ఎంత ఉంటుందో మీకే తెలిసి ఉంటది రేటు, అది చెప్పకూడదు. కానీ మన దగ్గర ఓన్లీ 700, 600 ఆ రేట్ లో వచ్చేస్తుంది అన్న. విత్ క్వాలిటీ కూడా బాగుంటది అన్న. మీరైతే కాంబో ఆఫర్లు ఏవైనా ఇన్స్టాలో ఎక్స్ఎక్స్ మోడల్ బాయ్స్ అని స్పేస్ కొడితే మీరు ఎందులోనే చూసుకోవచ్చు. మన దగ్గర క్వాలిటీ కూడా బాగుంటది, కస్టమర్ రెండోసారి వచ్చినట్టు ఉంటది అన్న కంపల్సరీ. మనం ఇచ్చే ఆఫర్ కూడా ప్రతి వాళ్ళకి నచ్చుతుంది అన్న. కొంచెం మీరే వస్తే అర్థమైపోద్ది మీకైతే. అదే చూస్తున్నారు కదా రమణ కాన్ఫిడెన్స్. మరి 2019లో ప్రారంభించి రోడ్డు మీద ఫుట్పాత్ మీద బిజినెస్ చేస్తూ ఇప్పుడు ఒక షాప్ కి యజమాని కింద అయ్యి ఫంకీ మోడల్స్ అనేవి తెస్తూ యూత్ కి ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టు బట్టలు తీసుకొస్తూ వాళ్ళ ఆదరణ పొందుతున్న రమణ ఇంకా సక్సెస్ సాధించాలని మనం కోరుకుందాం. ఓకే.
సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎక్సెస్ మోడల్ బస్. అన్న బుర్ర పాడైపోయి ఆఫర్ అయితే తీసుకొచ్చాను. ఆఫర్ చూస్తే మెంటల్ అయిపోతాను అన్న. మీరైతే 3 టాంజీలు అన్న ఎక్కడ దొరకదు. 3 టాంజీలు ఓన్లీ 1200. ఎక్కడికెళ్ళు 1200 మాత్రమే. ఇంటి స్టిచ్చింగ్ అన్న చూసుకోవచ్చు మీరు. గమ్ము కూడా కంప్లీట్ స్టిచ్చింగ్. ఒకసారి చూడండి అన్న ఆఫర్. ఫుట్పాత్ మీద 2 సంవత్సరాల పాటు వ్యాపారం చేసిన రమణ ఆదరణ బాగా పెరగడంతో ఇంకొంచెం మంచి బట్టలను తక్కువ రేటుకే తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే పిల్లలకు 700 లోపు షర్టు ప్యాంట్ను అందిస్తూ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా దొరికే బట్టల స్థలం ఏదైనా ఉంది శ్రీకాకుళంలో అంటే అది ఎక్స్ఎక్స్ మోడల్ బాయ్స్ అనే షాప్ మాత్రమే అని చెప్పకనే చెప్తారు. అంతగా పేరు తెచ్చుకుంది. ఈ షాప్లో బట్టలు కొనేందుకు పాలకొండ, పార్వతీపురం, ఇచ్చాపురం, నర్సన్నపేట, టెక్కలి, పలాస వంటి ప్రాంతాల నుంచి కూడా కుర్రాళ్ళు ఈ షాపుకు వచ్చి వాళ్ళ అభిరుచికి తగ్గ మంచి బట్టలను తక్కువ రేటుకి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం సినిమాల్లో ట్రెండ్ అవుతున్న కొత్త ఫ్యాషన్స్ను మోడల్స్ను తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ పిల్లల యొక్క మనసుకు నచ్చే మోడల్స్ను వారి అభిరుచిని వ్యాపార మార్గంగా మలుచుకొని తనే సొంతంగా షాప్ పెట్టుకొని నడిపిస్తూ ప్రస్తుతం 20 లక్షల వరకు వ్యాపారం సంవత్సరానికి చేస్తామని రమణ లోకల్ 18కు వివరించాడు.